ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో ఇవాల్టి బిజినెస్ బజ్లో బీకేపీ హోమ్స్ ఓనర్ పాను గారితో చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. లెట్స్ స్టార్ట్. బిగ్గెస్ట్ రిస్క్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ యువర్ బిజినెస్? బీకేపీ హోమ్స్. అవునా? బిజినెస్ రిస్కే కదా అది. బిజినెస్ ఆల్వేస్ రిస్క్. ఓకే, యూ హ్యావ్ టు కమ్ అవుట్. అది చెప్పాను కదా, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది రిస్కే 100 ఎవ్రీ డే. హౌ లాంగ్ అంటే ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, ఒక హ్యాపీగా నడుస్తుంది ప్రస్తుతానికైతే. దాన్ని యూ మైట్ నాట్ నో వాట్ ఈస్ టుమారో ఇన్ యువర్ బిజినెస్. సో ఆల్వేస్ ఎవ్రీ డే ఇస్ అ రిస్కింగ్. రిస్క్ అది ఎదురు వెళ్తున్నట్టే అంతే. సో ఎవ్రీ డే ఇస్ అ రిస్క్ ఫర్ అ బిజినెస్. సో వి ఆర్ సెటిల్డ్. సో దట్ డజంట్ మీన్ దట్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ రావచ్చు. ట్రూ. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. సో దట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఓకే, great answer. Next, one client request you will never forget. Same Client request to go for Varahi vehicle site visit. avuna? Yeah. I cannot forget that day. Okay. So yeah, I cannot forget. జరిగింది ఎగ్జాక్ట్ గా ఏమన్నా డేట్ చెప్పగలరా? డేట్ ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ, బట్ హార్డ్లీ 1.5 year బ్యాక్. సో అప్పుడు అది రిక్వెస్ట్ అనమాట, సైట్ విజిట్ రాగలుగుతారా? ఏ సైట్ విజిట్? వారాహి సైట్ విజిట్. ఫోన్ పెట్టి ఎవడో ప్రాంక్ చేస్తున్నాను. బికాజ్ అప్పట్లో అందరూ ఈ ప్రాంక్ వీడియోస్ అవన్నీ బాగుంటుండే. అప్పట్లో మన వీడియోస్ కూడా కొంచెం పాపులర్ అవుతుండే. సో మేము ప్రాంక్ చేస్తున్నాం, కట్ చేసేసినుండే. ఓకే, మళ్ళీ కాల్ బ్యాక్ చేసి సీరియస్ ఉన్నా లేదా, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? దెన్ ఐ సెడ్ రియల్లీ అవునా, వెళ్దాం, సరే ఐ విల్ కమ్ ఫర్ అ సైట్. సూపర్ సూపర్. వన్ మిస్టేక్ న్యూ ఫర్నిచర్ డిజైనర్స్ ఆఫెన్ మేక్? ల్యాక్ ఆఫ్ ఐడియాస్ ఉండకుండా చేసేస్తారు. తర్వాత రిగ్రెట్ అవుతారు, అరే ఇట్లా వచ్చింటే బాగుండు. దే లర్న్ ఇట్. సో దే ఆఫెన్ మేక్ ఇట్ లైక్ ల్యాక్ ఆఫ్ ఐడియా. లైక్ ఇక్కడ ఏ కలర్ బాగుస్తుంది, ఇక్కడ ఏ సైజ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ పర్టికులర్ సోఫా డైమెన్షన్స్ ఎంత ఉంటుందో కూడా తెలియదు కొంతమందికి. సో ద ల్యాక్ ఆఫ్ ఐడియాస్. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? సాడ్ డే బేసికల్గా నేను అసలు నాకు సాడ్ డేస్ అనేది ఉండదు. అవునా? ఐ డోంట్ హ్యావ్. మేబీ ఈ రోజు రాకూడదు లైఫ్లో అంటే నేను ఆల్రెడీ నేను షేర్ అంటే సాడ్ డే అంటే ఏంటంటే అంటే ఆల్రెడీ షేర్ చేశాను నేను. దట్ వన్ డే ఈవెంట్ చేశానని చెప్పాను కదా. లైక్ ఐ వెంట్ టు అన్ ఈవెంట్ అవుతున్నప్పుడు దెర్ వాజ్ లైక్ మా కో ఎంప్లాయీ, మా షెఫ్ హెడ్ కొంచెం. సో నేను ఏదో మిస్టేక్ చేసిన అని చెప్పి అడిగించి ఇట్లా ప్లేట్ ఇసిరేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ నా మీద ఇసిరేషన్ ప్లేట్. సో ప్లేట్ ఇసేసిన మొత్తం ఇదంతా సాలాడ్ ఇక్కడంతా అదంతా పడ్డదనమాట నా మీద. పడ్డాక నేను ఎటువంటి వ్యక్తిని అంటే లేచి వెళ్ళి కొట్టాల్సిందే అప్పుడు నా యాటిట్యూడ్ ప్రకారం. అప్పుడు యంగ్ ఏజ్ ఇంకా మరి 22-23 ఉన్నప్పుడు ఎట్లుంటాం, బ్లడ్ బాయిలింగ్ బ్లడ్ ఉంటుంది. సో వీడెవడరా నా మీద వేయడానికి రెబల్కి వెళ్ళాలి. బట్ నేనేం చేసిన అంటే కామ్ డౌన్, బికాస్ దిస్ ఇస్ అన్ ఈవెంట్. ఇఫ్ నేను ఇక్కడ రెచ్చిపోతే అక్కడ మేడం పేరు ఖరాబ్ అవుతుంది. సో ఐ షుడెంట్ ఫైట్ విత్ హిమ్, ఐ షుడ్ కంప్లైంట్. లోపలికి వెళ్ళిన బాత్రూంలో ఫేస్ కడుక్కున్నా, తుడుచుకున్నా, ఏడిచిన కొంతసేపు. లిటరల్లీ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. బయటికి రాగానే అందరు చూసారు నన్ను, అర్థమైపోయింది అందరు నేను ఏడిచేసిన అని. ఏడిచిన తర్వాత నాకే అనిపించింది, ఏం లైఫ్ రా ఇది, ఎందుకు ఒకడు మన మీద అట్లా అంత బిహేవ్ చేసేంత ఎందుకు, నేను ఏం మిస్టేక్ చేసిన? నేను మిస్టేకే లేదు నాది. నేను ఏం మిస్టేక్, అంత రూడ్గా బిహేవ్ చేసి మిస్టేక్ ఏం చేసిన? మేబీ నా పొజిషన్ బాగాలేదు అంతే. సో దట్ ఈస్ ద ఓన్లీ థాట్ ఐ హ్యాడ్. నా పొజిషన్ బాగాలేదు ఈరోజు. సో వాడు నా మీద ప్లేట్ వేసిండు. ఈరోజు నేను వెళ్తే ప్లేట్ వేయగలుగుతాడా? నేను ఈవెంట్ని హైర్ చేసుకోగలుగుతాను. సో ఆ థాట్ నన్ను అక్కడే ఆపేసింది. ఇంకా పొజిషన్ మార్చుకోవాలి, ఎదగాలి లైఫ్లో. మనం ఏం చేసినా సరే ఎదగాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు లేకపోతే కూడా వాల్యూ ఇయ్యడు. యా, దట్ ఈస్ వాట్ మోటివేటెడ్. నన్ను చాలా మార్చింది ఒక ఇన్సిడెంట్. అండ్ దాని తర్వాత నాకే అర్థమైంది ఏంటంటే నేను ఇంత పేషెన్సా అని. ఒకటి నేను అంత అన్నప్పుడు వాడు దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి షెఫ్ వచ్చి సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డిడ్, ఐ ఫెల్ట్ గిల్టీ అని అన్నాడు. చాలు. సో ఇది అట్లా చేసినోడు అది దాన్ని ఎప్పుడైనా మన లైఫ్లో జరిగే అవమానాలు మనం తీసుకొని ఎదగడానికి యూజ్ చేసుకోగలగాలి. అది మేబీ ఎనీ అవమానం, అది ఏ అవమానమైనా సరే. ఇప్పటికి నేను బీకేపీ హోమ్స్ నుండి వెళ్తే కొంతమంది కూర్చొని నన్ను నిల్చోబెడతారు. ఐ గో టు లాట్ ఆఫ్ బిగ్ పీపుల్. వాళ్ళు ఇట్లా కూర్చుంటారు, చూపియమ్మా, ఇప్పటికి కూడా. అది అప్పుడు నేను ఏమనుకుంటా అంటే ఇట్ ఈస్ నాట్ అంటే ఆ స్టేజ్ ఇంకా నేను ఎదగాలి. నా థాట్ ఎప్పుడైనా ఎదగాలనే ఉంటుంది. ఎవడనే ఎంతన్నా అవమానించని నేను ఇంకా ఎదగాలని నా బ్రెయిన్ నాకు చెప్తుంటుంది. దట్ బట్ నేను వాడోడు నాకు చెప్పనీకే, వాడు ముంగట నేను ఎందుకు నిల్చోవాలి అని అనుకోను. ఐ స్టాండ్, ఐ ఎక్స్ప్లెయిన్, కింద కూర్చోమని కింద కూడా కూర్చుంటా.
ఐ కంప్లీట్లీ డూ అవుట్ ఆఫ్ హార్ట్. అదేం ఏమంటారు నెగిటివ్గా తీసుకోను, దాన్ని పాజిటివ్గా మార్చుకుంటా. ఈ రోజు నాకు ఇట్లా జరిగింది, నేను ఏం చేయాలి, ఓకే మేబీ ఇంకా ఎదగాలి, నేను ఇంకా మంచి వర్క్ చేయాలి, ఇంకా మంచి డబ్బులు సంపాదించాలి, ఇంకా నేను ఎదగగలిగితే లాట్ ఆఫ్ పీపుల్ గివ్ మీ రెస్పెక్ట్. నేను వెళ్తే కొంతమంది కస్టమర్స్ దే విల్ వెయిట్ ఒక 4 hours 2 hours వెయిట్ చేస్తారు నా కోసం లంచ్ చేయడానికి. ఐ సీ దాట్ లవ్. రీసెంట్గా నేను మీ వీడియోస్ కింద ఒక కామెంట్ చదివాను. మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి యూజువల్లీ, సో ఎవరికైనా వస్తూ ఉంటాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నేను చూసినప్పుడు ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఫర్నిచర్ రేపు అలేఖ్య చెట్టు పికల్స్ లాగా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. సో అలాంటి వారికి మీరేం సమాధానం ఇస్తారు? సో బేసికల్గా ఏంటంటే దానికంటే ముందు దాంట్లో అంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కమెంట్. సో ఐ టేక్ ఇట్ మే బీ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఐ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. బికాస్ నా పేజ్కి వచ్చి కమెంట్ చేసిండు అని అంటే రేపు పొద్దున ఫర్నిచర్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది బీకేపీ హోమ్స్. సో అది దట్ ఈస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ అక్కడ ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్లో బీకేపీ హోమ్స్ అయిపోతుంది అనడానికి దర్ ఇస్ నో వేర్ లైక్ ఐ ఆల్వేస్ వెరీ పొలైట్ టు ఎ కస్టమర్, ఐ టాక్ వెరీ గుడ్ టు ఏ కస్టమర్. అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా మాట్లాడుతాను నేను. ఐ నెవర్ ఎవర్ ఎప్పుడు ఏ కస్టమర్తో హార్ష్గా మాట్లాడే రోజు కూడా లేదు. సో ఇటువంటి జర్నీలో వీ కెనాట్ కంపేర్. అంటే ఇప్పుడు ఆ బిజినెస్ని ఈ బిజినెస్ని కంపేర్ చేసి మాట్లాడు అంటే దానికంటే ముందు ఏం జరిగిందంటే ఒక కమెంట్ వచ్చింది, దట్ సమ్ ఒక బూత్ మాట్లాడి కమెంట్ వచ్చింది. కమెంట్ వచ్చిన తర్వాత దాని కింద నేను ఏమన్నానంటే మీరు ఇట్లే కమెంట్ చేస్తుంటే ఇట్లే ఎదుగుతుంటా అని పెట్టాను. అంటే ఒక ఇప్పుడు మనం ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఇప్పుడు బూతులు మాట్లాడేవాడికి ఒకడు అంటే పెద్ద పెద్ద చాలా దారుణమైన బూతులు ఉంటాయి. అవి చదివినప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ యూట్యూబ్లో తెలుగులో వస్తుంది, అది మా మదర్ కూడా చదువుతుంది, ఫోన్ చేసి ఏమందరూ ఇట్లా మాట్లాడుతుర్రు అని బాధపడుతుంది. సో అట్లాంటి దానికి ఒక సొల్యూషన్ ఉండాలి, ఒక పాయింట్ ఉండాలి. సో నేను చిన్న ఆన్సర్స్ ఇస్తుంటాను, జస్ట్ టచ్ ఒక 100 కమెంట్లో ఒక కమెంట్కి ఆన్సర్ ఇస్తా, అన్నిటికి ఇవ్వను. సో అలా నేను కమెంట్కి ఒకటి ఆన్సర్ ఇచ్చినుండే, దట్ మీరు ఇట్లనే కమెంట్ చేస్తున్నా ఇట్లే ఎదుగుతుంటా బికాజ్ ఫోకస్ చేసుకో అన్నట్టు నేను అట్లా మాట్లాడిన తర్వాత దాని కింద ఒకడు ఇట్లా మాట్లాడి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు అయిపోయారు. అంటే సి యూ షుడెంట్ కమెంట్స్ కోల్డ్. నేను చేస్తుంది బిజినెస్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ దేర్. సో ఎందుకు బూతులు నీకు అగేన్స్ట్ ఉన్నావా, నాకు అగేన్స్ట్ ఉంటే నువ్వు వచ్చి నన్ను చెప్పు, అది ఇప్పుడు క్వాలిటీ బాగాలేదురా అని చెప్పు, పర్లేదు. అట్లాంటి కమెంట్స్ నేను ఎప్పుడు రెస్పాండ్ కాను. మీ క్వాలిటీ బాగాలేదు అది చాలా మంది కమెంట్ చేస్తారు, ఐ నెవర్ రెస్పాండ్ ఫర్ ఇట్ బికాస్ ఈజ్ నాట్ అ జెన్యూన్ కస్టమర్. ప్రైజింగ్ ఎక్కువ, కమెంట్ టాక్ టు మీ, అదేం ప్రైస్ నేను చెప్తాను క్లారిటీగా. సో దెన్ ఐ ఆన్సర్డ్ ఇట్. అంటే వాడు వచ్చి బూతులు తిట్టినప్పుడు నేను సైలెంట్ ఉండలేం కదా, ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఇప్పుడు వచ్చి ఆ బూతులు కూడా ఎట్లా మాట్లాడాలో అర్థమవుతుంది. సో అట్లా మాట్లాడినప్పుడు దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ అబ్జర్వ్ దట్. నేను అది రెస్పాన్స్ కాకపోతే తప్పు అంటారు. సో ఐ ఆల్వేస్ ఫైట్ అగేన్స్ట్ దట్. అండ్ ఒక బిజినెస్ మ్యాన్గా దానికి ఆపోజిట్గా నిలబడినప్పుడు బిజినెస్ చేసి వేస్ట్ అని అనుకుంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.